మత్స్య అవతారం. విష్ణువు మొదటి అవతారం. చాలా చాలా కాలం క్రితం భూమిమీద జీవజాలం ప్రమాదంలో పడిన ఒక కాలం వచ్చింది. ప్రపంచం మొత్తం ఒక మహాప్రళయంతో నాశనమవ్వబోతోంది. ఆ సమయంలో సత్యవ్రతుడు అనే ఒక మహారాజుండేవాడు. అతను చాలా ధర్మపరుడు, నిజాయితీగల రాజు. ఒకరోజు సత్యవ్రతుడు నదిలో చేతులు కడుగుతుండగా తన అరచేతిలో ఒక చిన్న చేప పడింది. ఆ చేప అతనితో ఇలా చెప్పింది: రాజా, నన్ను కాపాడండి, పెద్ద చేపలు నన్ను తినేస్తాయి. దయగల సత్యవ్రతుడు ఆ చేపను ఒక చిన్న పాత్రలో ఉంచాడు. కాని ఆశ్చర్యమేమిటంటే ఆ చేప రోజుకో రోజు విపరీతంగా పెరిగిపోయింది. చిన్న పాత్ర సరిపోలేదు, పెద్ద పాత్ర సరిపోలేదు, చెరువు సరిపోలేదు, నది సరిపోలేదు, సముద్రం. అప్పుడు ఆ చేప తన అసలు రూపాన్ని చూపించింది. అది విష్ణువు యొక్క మత్స్య అవతారం. విష్ణువు సత్యవ్రతునితో ఇలా అన్నాడు: త్వరలో ఒక మహాప్రళయం వస్తుంది. నీవొక పెద్ద పడవ నిర్మించుకో. అందులో సప్తర్షులను, జంతువుయను, విత్తనాలను కాపాడు. ప్రళయం వచ్చినప్పుడు మత్స్య అవతారమైన విష్ణువు పడవను తన కొమ్ముతో కట్టుకొని సురక్షితంగా నడిపించాడు. అలా ధర్మాన్ని, జీవసృష్టిని కాపాడాడు. ఈ కథ నుంచి మనకు వచ్చే సందేశం: ధర్మాన్ని కాపాడితే దేవుడు తప్పకుండా కాపాడుతాడు. చిన్నది అనుకున్నది కూడా గొప్పదిగా మారవచ్చు. దేవుడు అవసరమైనప్పుడు ఏ రూపంలోనైనా అవతరిస్తాడు. క్షీరసాగర మథనం. దేవతలు, అసురులు, అమృతకథ. పూర్వకాలంలో దేవతలు మరియు అసురులు లోక పరిపాలన కోసం ఎల్లప్పుడూ పోరాడుతూ ఉండేవారు. ఒక సమయంలో దేవతలు తమ శక్తిని కోల్పోయారు. వారి తేజస్సు, ఆయుష్షు, బలం అన్నీ క్షీణించాయి. దానికి కారణం ఒక శాపం వల్ల దేవతలు అమృత శక్తిని కోల్పోవడం. అప్పుడు దేవతలంతా త్రిమూర్తుల్లో ఒకరైన శ్రీమహావిష్ణువును ఆశ్రయించారు. విష్ణువు దేవతలకు ఇలా ఉపదేశించాడు: అమృతం కావాలంటే క్షీరసాగరాన్ని మథనం చెయ్యాలి. అందుకు దేవతలు, అసురులు కలిసి పనిచేయాలి. దేవతలు అసురులతో ఒప్పందం చేసుకున్నారు. అమృతం వచ్చిన తర్వాత పంచుకుందామని మాట ఇచ్చారు. మందర పర్వతం, వాసుకినాగుడు. మథనం కోసం మందర పర్వతాన్ని మథన దండగా, వాసుకినాగుడిని తాడుగా ఉపయోగించారు. కాని మందర పర్వతం సముద్రంలో మునిగిపోతుండటంతో విష్ణువు కూర్మావతారంగా, అంటే తాబేలు రూపంలో ఆ పర్వతాన్ని తన వీపుపై నిలిపాడు. అలా మొదలైంది క్షీరసాగర మథనం. మొదట వచ్చినవి భయం, విషం. మథనం చేస్తుండగా ముందుగా వచ్చినది హాలాహల విషం. ఆ విషం 3 లోకాలను నాశనం చేసే శక్తి కలిగింది. దేవతలు, అసురులు భయంతో శివుని శరణు కోరారు. కరుణామూర్తి శివుడు ఆ విషాన్ని తన కంఠంలో నిలుపుకున్నాడు. అందుకే ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది. మథనం నుండి వచ్చిన దివ్యవరాలు. ఆ తర్వాత క్షీరసాగరం నుంచి వరుసగా వచ్చాయి చంద్రుడు, ఐరావతం అంటే ఇంద్రుని వాహనం, కామధేనువు, కల్పవృక్షం, ధన్వంతరి, అమృత కలశంతో మహాలక్ష్మీదేవి. లక్ష్మీదేవి విష్ణువునే తన భర్తగా ఎన్నుకుంది. అమృతం కోసం మోసం చేయడం. అమృతం బయటకు రాగానే అసురులు మోసం చెయ్యాలని చూశారు. అప్పుడు విష్ణువు మోహిని అవతారమెత్తి అసురులను మోహింపచేశాడు. అమృతాన్ని దేవతలకు మాత్రమే ఇచ్చాడు. అసురుల్లో ఒకడైన రాహువు వేషం మార్చి అమృతం తాగగా సూర్యచంద్రులు గుర్తించారు. విష్ణువు సుదర్శన చక్రంతో రాహువుని శిరస్సును వేరుచేశాడు. అందుకే గ్రహణాలు ఏర్పడతాయని. వరాహ అవతారం. శ్రీ మహావిష్ణువు 3వ అవతారం. చాలా చాలా కాలం క్రితం లోకమంతా శాంతిగా ఉన్న ఒక సమయంలో ఒక భయంకరమైన అసురుడు పుట్టాడు. అతని పేరు హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షుడు అపారమైన బలం కలిగిన అసురుడు. అతను దేవతలపై యుద్ధం చేసి వారిని ఓడించాడు. అంతటితో ఆగకుండా భూమిమీదే కోపం పెంచుకున్నాడు. భూమిని సముద్రంలో దాచిన హిరణ్యాక్షుడు భూమిని అంటే భూదేవిని తన బలంతో పైకి ఎత్తి గాఢమైన సముద్రంలో దాచేశాడు. భూమి మునిగిపోవడంతో లోకమంతా చీకటిగా మారింది. జీవసృష్టి అంతా ప్రమాదంలో పడింది. దేవతలు భయంతో బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించారు. వరాహ అవతారంగా విష్ణువు అవతారం. అప్పుడు బ్రహ్మదేవుని నాసిక నుండి ఒక చిన్న పంది రూపం బయటకు వచ్చింది. అది క్షణాల్లోనే ఆకాశాన్ని కప్పేసేంత పెద్దదిగా మారింది. అదే శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం. భూదేవి రక్షణ. హిరణ్యాక్షుడు వధైన తర్వాత వరాహుడు సముద్ర అడుగునున్న భూదేవిని తన దంతంపై ఎత్తుకుని సురక్షితంగా పైకి తీసుకొచ్చాడు. వరాహుడు భూమిని మళ్లీ తన స్థానంలో నిలిపాడు. లోకంలో మళ్లీ శాంతి, జీవనం మొదలైంది. వరాహ అవతార సందేశం.
ఈ కథ మనకు నేర్పేది లోకరక్షణ కోసం దేవుడు ఏ రూపమైనా ధరిస్తాడు. అధర్మం ఎంత బలమైనా ధర్మం ముందు నిలవదు. భూమి, ప్రకృతి రక్షణ దేవుడి బాధ్యత. వరాహ అవతారం భూమిని కాపాడిన మహాత్యాగరూపం. నరసింహావతారం విష్ణువు 4వ అవతారం. చాలా కాలం క్రితం హిరణ్యకశిపుడు అనే శక్తివంతమైన అసురరాజుండేవాడు. శ్రీ మహావిష్ణువుపై తీవ్రమైన ద్వేషంతో అతను ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుంచి చావులేని వరాన్ని పొందాడు. ఆ వరంతో హిరణ్యకశిపుడు అహంకారంతో ఊగిపోయి తనను ఎవరూ ఓడించలేరని భావించాడు. కాని అతని కుమారుడు ప్రహ్లాదుడు చిన్న వయసులోనే శ్రీ మహావిష్ణువుకు అపారమైన భక్తుడయ్యాడు. ఎప్పుడూ నారాయణ నారాయణ అని జపించేవాడు. దీంతో కోపం పట్టిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని అగ్నిలో వేశాడు, విషం తినిపించాడు, పాముల మధ్య వదిలేశాడు, కొండపైనుంచి తోసివేశాడు. కాని ప్రతిసారీ శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుడిని కాపాడాడు. ఒకరోజు హిరణ్యకశిపుడు ఎగతాళిగా అడిగాడు, నీ దేవుడు ఈ స్తంభంలో కూడా ఉన్నాడా? ప్రహ్లాదుడు ప్రశాంతంగా సమాధానమిచ్చాడు, నారాయణుడు ప్రతిచోటా ఉన్నాడు. అదే క్షణంలో ఆ స్తంభం భయంకరమైన శబ్దంతో చీలిపోయింది. అక్కడినుంచి శ్రీ నరసింహుడు అవతరించాడు. సాయంత్ర సమయంలో మండపం అంచున తన తొడలపై కూర్చోబెట్టుకుని ఏ ఆయుధం లేకుండా తన నఖాలతో హిరణ్యకశిపుడిని సంహరించాడు. అధర్మం నశించింది. తీవ్రరూపంలో ఉన్న నరసింహుడిని ప్రహ్లాదుడు భక్తితో ప్రార్థించగా ఆయన శాంతించాడు. ప్రహ్లాదుడిని ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు, నీవు నా భక్తుల్లో శ్రేష్ఠుడవు. వామన అవతారం శ్రీ మహావిష్ణువు 5వ అవతారం. చాలా కాలం క్రితం భూలోకంలో మహాబలి అనే మహాశక్తివంతమైన అసురరాజు పాలించేవాడు. మహాబలి ధైర్యశాలి, దానశీలి, న్యాయప్రియుడు. అతని పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో జీవించేవారు. కాని అతని శక్తి రోజురోజుకూ పెరుగుతుండడంతో దేవతలు భయపడిపోయారు. దేవతల రాజు ఇంద్రుడు తన రాజ్యాన్ని కోల్పోయాడు. అప్పుడు దేవతలంతా కలిసి శ్రీ మహావిష్ణువును శరణు కోరారు. భక్తులను కాపాడడానికి, అహంకారాన్ని అణచివేయడానికి శ్రీ మహావిష్ణువు వామన అవతారంగా భూలోకానికి అవతరించాడు. ఒక చిన్న బ్రాహ్మణ బాలుడిగా చేతిలో కమండలం, భుజంపై యజ్ఞోపవీతం ధరించి మహాబలి యాగశాలకు చేరుకున్నాడు. వామనుడు మహాబలిని ఇలా అడిగాడు, రాజా, నాకు 3 అడుగుల భూమి దానం చేయండి. చిన్నపిల్లవాడి కోరికగా భావించిన మహాబలి సంతోషంగా అంగీకరించాడు. అదే క్షణంలో వామనుడు ఒక్కసారిగా విశ్వరూపం ధరించాడు. మొదటి అడుగుతో భూమిని, 2వ అడుగుతో ఆకాశాన్ని కప్పేశాడు. ఇంకా 3వ అడుగు పెట్టడానికి స్థలం ఎక్కడా? అప్పుడే మహాబలికి వామనుడు విష్ణువేనని అర్థమైంది. అతను వినయంగా తలవంచి అన్నాడు, ప్రభూ, నా తలపై 3వ అడుగు పెట్టండి. శ్రీ మహావిష్ణువు 3వ అడుగు మహాబలి తలపై పెట్టగా అతడు పాతాళలోకానికి వెళ్లాడు. మహాబలి భక్తికి మెచ్చిన విష్ణువు అతనికి వరమిచ్చాడు. పాతాళలోకానికి రాజుగా ఉండాలి, సంవత్సరానికి ఒకసారి భూలోకానికి రావచ్చు. అందుకే ఈరోజు కూడా ఓనం పండుగను మహాబలి స్మరణలో జరుపుకుంటారు. పరశురామ అవతారం శ్రీ మహావిష్ణువు 6వ అవతారం. చాలా చాలా కాలం క్రితం భూలోకంలో ధర్మం క్రమంగా తగ్గిపోతూ ఉండేది. అహంకారం, అధర్మం, అన్యాయం చేసే క్షత్రియ రాజులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఆ సమయంలో ధర్మాన్ని కాపాడటానికి శ్రీ మహావిష్ణువు ఒక భయంకరమైన యోధునిగా భూలోకానికి అవతరించాడు. అతడే పరశురాముడు. పరశురాముడు మహర్షి జమదగ్ని మరియు రేణుకాదేవి కుమారుడు. చిన్న వయసులోనే తపస్సు, శాస్త్రాలు, యుద్ధ విద్యలలో అతడు అపారమైన ప్రావీణ్యం సాధించాడు. పరశురామునికి శివుడు స్వయంగా దివ్యమైన గొడ్డలిని ప్రసాదించాడు. ఆ గొడ్డలి పేరు పరశు. అందుకే అతనికి పరశురాముడు అనే పేరు వచ్చింది. కాలక్రమంలో కొంతమంది క్షత్రియ రాజులు తమ శక్తితో అహంకారంగా మారారు. బ్రాహ్మణులను అవమానించారు, ప్రజలను పీడించారు, ధర్మాన్ని త్రోసిపుచ్చారు. పరశురాముడు ఇది చూసి భరించలేకపోయాడు. ధర్మాన్ని రక్షించడానికి, అధర్మాన్ని అణిచివేయడానికి అతని యుద్ధానికి సిద్ధమయ్యాడు. పరశురాముడు తన గొడ్డలితో అధర్మపరులైన క్షత్రియులను
21 సార్లు భూలోకం నుంచి అణిచివేశాడు. ఇది ప్రతీకారం కాదు, ఇది ధర్మస్థాపన. ప్రతి యుద్ధం తర్వాత అతను తన ఆయుధాన్ని దించి తపస్సులో లీనమయ్యేవాడు. యుద్ధాల అనంతరం పరశురాముడు హింసను వదిలి శాంతి మార్గాన్ని ఎంచుకున్నాడు. అతను మహేంద్ర పర్వతాలలో తపస్సు చేస్తూ జ్ఞానాన్ని బోధించాడు. పరశురాముడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు వంటి మహావీరులకు యుద్ధ విద్యలను నేర్పాడు. అతను త్రేతాయుగం నుంచి ద్వాపరయుగం వరకు జీవించి ఉన్న చిరంజీవి అని చెప్తారు. పరశురామ అవతారం మనకు చెప్పేది ఒక్కటే: శక్తి ఉన్నా వినయం ఉండాలి. అధర్మం ఎంత బలమైనా నిలవదు, ధర్మం కోసం పోరాటం తప్పదు. అందుకే పరశురాముడు కేవలం యోధుడు కాదు, ధర్మానికి అజేయ రక్షకుడు, అహంకారానికి భయంకర శత్రువు. ఇదే పరశురామ అవతారం. శ్రీరామ అవతారం, శ్రీ మహావిష్ణువు 7వ అవతారం. చాలా కాలం క్రితం భూలోకంలో ధర్మం క్రమంగా తగ్గిపోతూ అధర్మం పెరుగుతున్న కాలంలో లోకానికి ధర్మాన్ని చూపించడానికి, అధర్మాన్ని నశింపచేయడానికి శ్రీ మహావిష్ణువు భూలోకానికి అవతరించాడు. ఆ దివ్య అవతారమే శ్రీరాముడు. అయోధ్య అనే మహానగరాన్ని దశరథ మహారాజు ధర్మబద్ధంగా పాలించేవాడు. అతనికి సంతానం లేక బాధపడుతూ ఉండగా పుత్రకామేష్టి యాగం చేసిన ఫలితంగా కౌసల్యదేవి గర్భంలో శ్రీరాముడు జన్మించాడు. రాముడు పుట్టినప్పటినుంచి శాంత స్వభావం, దయ, సత్యం అన్నీ అతని రూపంలో కనిపించాయి. చిన్న వయసులోనే శాస్త్రాలు, యుద్ధ విద్యలు, ధర్మమార్గం అన్నిటిలోనూ రాముడు ప్రావీణ్యం సాధించాడు. అతడు సత్యవంతుడు, వినయశీలుడు, కర్తవ్యనిష్ఠుడు, ప్రజలందరికీ ప్రియుడయ్యాడు. రాముడికి పట్టాభిషేకం జరగాల్సిన సమయంలో కైకేయి కోరిన వరాల కారణంగా రాముడు 14 సంవత్సరాల వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది. తండ్రి మాట కోసం రాముడు ఎలాంటి బాధ లేకుండా వనవాసాన్ని అంగీకరించాడు. అతనితో పాటు సీతాదేవి, లక్ష్మణుడు కూడా అడవికి వెళ్లారు. వనవాస సమయంలో లంకాధిపతి రావణుడు మోసంతో సీతాదేవిని అపహరించాడు. ఇది లోకాన్ని కుదిపేసింది. సీతను రక్షించడానికి రాముడు వానరసేనతో కలిసి యుద్ధానికి సిద్ధమయ్యాడు. హనుమంతుడి సహాయంతో సముద్రంపై రామసేతువు నిర్మించబడింది. లంకలో భయంకరమైన యుద్ధం జరిగింది. చివరికి శ్రీరాముడు రావణుణ్ణి సంహరించాడు. అధర్మం నశించింది, ధర్మం విజయం సాధించింది. వనవాసం ముగిసిన తర్వాత రాముడు సీతతో పాటు అయోధ్యకు తిరిగివచ్చాడు. అతనికి పట్టాభిషేకం జరిగింది. ఆ పాలనను రామరాజ్యం అని పిలిచారు. శాంతి, న్యాయం, సమృద్ధి ఉన్న కాలం. శ్రీరామ అవతారం మనకు చెప్పేది: కర్తవ్యం వ్యక్తిగత కోరికల కన్నా గొప్పది. సత్యం ఎప్పుడూ గెలుస్తుంది. శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణుని జననం. ద్వాపరయుగంలో మధుర నగరాన్ని కంసుడు అనే రాక్షస ప్రవృత్తిగల రాజు పాలిస్తుండేవాడు. తన చెల్లెలు దేవకీదేవి, బావ వసుదేవులకు పుట్టే 8వ సంతానం వల్ల తనకు మరణం సంభవిస్తుందని ఆకాశవాణి చెబుతుంది. దాంతో కంసుడు వారిద్దరినీ కారాగారంలో బంధించి వారికి పుట్టిన 7 పిల్లలను చంపేస్తాడు. శ్రావణమాసం అష్టమి తిథినాడు అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణుడు 8వ సంతానంగా జన్మిస్తాడు. భగవానుడి మాయతో చెరసాల తలుపులు తెరుచుకోగా వసుదేవుడు శిశువును తీసుకుని యమునా నదిని దాటి రేపల్లలోని నందుడు, యశోదల వద్దకు చేరుస్తాడు. అక్కడ ఉన్న ఆడ శిశువును తీసుకుని తిరిగి కారాగారానికి వస్తాడు. శ్రీకృష్ణుడు నందగోకులంలో పెరుగుతూ అనేక అద్భుతాలు చేశాడు. పూతన సంహారం. కంసుడు పంపిన రాక్షసి పూతనను పాలు తాగుతూనే సంహరించాడు. కాళీయ మర్దనం. యమునా నదిని విషపూరితం చేస్తున్న కాళీయుడనే పాము గర్వాన్ని అణిచి దాని పడగలపై నాట్యం చేశాడు. గోవర్ధన గిరిధారి. ఇంద్రుని గర్వాన్ని అణచడానికి, భారీ వర్షం నుండి గోపాలురను రక్షించడానికి తన చిటికిన వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. వెన్న దొంగ. యశోదమ్మకు తన నోటిలో విశ్వరూపాన్ని చూపించి పరమాత్మ తత్వాన్ని చాటాడు. పెద్దవాడైన తర్వాత కృష్ణుడు మధురకు వెళ్లి దుష్టుడైన కంసుడిని సంహరించి తన తల్లిదండ్రులను విడిపించాడు. ఆపై సముద్ర మధ్యలో ద్వారక నగరాన్ని నిర్మించి తన రాజ్యాన్ని స్థాపించాడు. పాండవులకు, కౌరవులకు మధ్య జరిగిన మహాభారత యుద్ధంలో
కృష్ణుడు అర్జునుడికి సారథిగా ఉన్నాడు. యుద్ధభూమిలో విషాదంలో ఉన్న అర్జునుడికి కృష్ణుడి చేసిన బోధనే భగవద్గీత. ఇది నేటికి మానవాళికి ధర్మమార్గాన్ని చూపే గొప్ప గ్రంథం. ముగింపు: శ్రీకృష్ణుడు కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, ఒక గొప్ప రాజకీయవేత్త, గురువు మరియు సన్మిత్రుడు. ధర్మాన్ని రక్షించడం, దుష్టులను శిక్షించడం అనేదే ఆయన అవతార లక్ష్యం.